ఈలో ఎంతమందికి మన ఇండియన్ కరెన్సీ ఆఫ్ఘనిస్తాన్, చైనా, ఫిలిప్పీన్స్ కంట్రీస్ కన్నా చాలా చీప్. చాలా కంట్రీస్ కన్నా మన కరెన్సీ రోజు రోజుకి దిగజారిపోతుంది. బట్ ఇండియా ఇస్ ది ఫోర్త్ లార్జెస్ట్ ఎకానమీ. 2010లో $1 ఈజ్ ఈక్వల్ టు 45 రూపీస్. ఈ రోజు 2025లో $1 ఈజ్ ఈక్వల్ టు 88 రూపీస్, ఆల్మోస్ట్ 90 రూపీస్ రీచ్ అయింది. సో అసలు కరెన్సీ అంటే ఏంటి, దాన్ని ఎలా యూజ్ చేస్తారో మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. యూజువల్గా ఏ గవర్నమెంట్ అయినా సరే జీడిపి గురించి చెప్పుకుంటారు కానీ పెర్ క్యాపిటల్ ఇన్కమ్ గురించి ఎప్పుడు చెప్పుకోరు. ఈవెన్ ఇండియా అయినా సరే, ఇండియా ఇస్ ది ఫోర్త్ లార్జెస్ట్ ఎకానమీ జీడిపి పరంగా. బట్ పెర్ క్యాపిటల్ ఇన్కమ్ పరంగా చూసుకుంటే ఇండియా ఇస్ ది 130th ప్లేస్ పెర్ క్యాపిటల్ ఇన్కమ్లో. కానీ ఈ విషయాన్ని ఎవరు చెప్పరు కూడా, ఎందుకంటే చెప్తే గవర్నమెంట్ పరువే పోతుంది. సో మనం యూజువల్గా కరెన్సీని ఎలా యూజ్ చేస్తారో తెలుసుకుందాం. టోటల్ 195 కంట్రీస్ ఉన్నాయి. 195 కంట్రీస్కి ఆల్మోస్ట్ 180 టైప్స్ ఆఫ్ కరెన్సీస్ ఉన్నాయి. సో ఒక కంట్రీలో ఉన్న కరెన్సీ వేరే కంట్రీలో ఉన్న కరెన్సీకి యూజ్ చేయడానికి అవ్వదు. సో అన్ని కంట్రీస్ కలిపి ఏం చేశాయంటే అమెరికన్ డాలర్స్ని వరల్డ్ కరెన్సీ రిజర్వ్గా డిసైడ్ చేసాయి. సో అంటే ఏ కంట్రీ అయినా సరే ఎక్స్పోర్ట్ ఇంపోర్ట్ యూఎస్ డాలర్స్లోనే చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇండియా రష్యా నుంచి ఆయిల్ కొన్నా సరే, లేకపోతే సింగపూర్ వాళ్ళు కెనడా నుంచి ఏం కొన్నా, ఎవరైనా సరే యూఎస్ డాలర్స్లోనే చేయాలి. యూజువల్గా ఒక కరెన్సీ వాల్యూ అనేది మెయిన్లీ 5 ఫ్యాక్టర్స్ మీద డిసైడ్ అయి ఉంటుంది. ఫస్ట్ ఇన్ఫ్లేషన్, రెండోది కరెంట్ అకౌంట్ డెఫిషియట్, మూడోది పబ్లిక్ డెబిట్, నాలుగోది రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్, ఐదోది ఫారెన్ ఎక్స్చేంజ్ లైక్ ఫారెన్ రిజర్వ్స్. సో ఈ 5 ఫ్యాక్టర్స్ గురించి మనం ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. ఫస్ట్ ఇన్ఫ్లేషన్. ఇన్ఫ్లేషన్ అంటే ఏంటంటే ఒక కంట్రీలో ధరల వాల్యూ విపరీతంగా పెరిగిపోవడం. అంటే మన ఇండియాలోనే 5 years బ్యాక్ రిఫైన్డ్ ఆయిల్ 1 లీటర్ 90 రూపీస్ ఉండేది. బట్ ఈరోజు ఒక రిఫైన్డ్ ఆయిల్ 1 లీటర్ ఆల్మోస్ట్ 150 రూపీస్ ఉంది. సో అంటే ఇక్కడ క్వాంటిటీ మారలేదు, అప్పుడు 1 లీటరే ఇప్పుడు 1 లీటరే, బట్ మనీ వాల్యూ మారిపోయింది చూడండి. సో దాన్ని ఇన్ఫ్లేషన్ అంటారు. రేట్లు పెరిగిపోవడం అంటే ఎందుకు, ఎంత నీడ్ ఉందో అంత ప్రొడక్ట్ లేకపోతే ఆ ప్రొడక్ట్ యొక్క డిమాండ్ పెరుగుద్ది, కరెన్సీ యొక్క వాల్యూ పడిపోతుంది. సో డిమాండ్ అండ్ సప్లై ఈక్వల్గా ఉన్నప్పుడే కరెన్సీ వాల్యూ కూడా స్టాండర్డ్గా నిలబడుతుంది. సో ఇన్ఫ్లేషన్ అంటే ఏంటి అర్థమైంది అనుకుంటున్నాను. సో సెకండ్ పాయింట్ కరెంట్ అకౌంట్ డెఫిషియట్. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనం వేరే కంట్రీస్ నుంచి ఇంపోర్ట్ చేసుకుంటాము, మన కంట్రీ నుంచి ఎక్స్పోర్ట్ చేసుకుంటాం. ఇప్పుడు కూడా ఎక్స్పోర్ట్స్ అండ్ ఇంపోర్ట్ ఈక్వల్ రేంజ్లో ఉండాలి, లేదంటే ఎక్స్పోర్ట్ ఎక్కువ ఉండాలి. ఎందుకంటే మీకు ఆల్రెడీ చెప్పాను, ఏదైనా సరే మనం యూఎస్ డాలర్స్లోనే చేయాలని చెప్పి. సో మనం ఫర్ ఎగ్జాంపుల్ $1 lakh ఎక్స్పోర్ట్ చేసాం అనుకోండి, విలువ $1 lakh విలువైన డాలర్స్ ఏదైనా ప్రొడక్ట్స్ ఎక్స్పోర్ట్ చేసాం. కానీ ఇంపోర్ట్ $1,50,000 ఇంపోర్ట్ చేసాం అనుకోండి. సో ఈ $50,000ని మనం అయితే అప్పనే చేయాలి, లేదంటే మన దగ్గర ఫారెన్ రిజర్వ్స్ ఉంటాయి కదా, ఈ ఫారెన్ రిజర్వ్స్ అనేవి కూడా డాలర్స్లోనే ఉండాలి. సో ఇవి ఎంత మిగిలి ఉంటే వాటితోనే మనం కొనాలి. అంటే మన దగ్గర రిజర్వ్స్ తగ్గిపోతున్నాయి, ఫారెన్ రిజర్వ్స్. సో ఇది కూడా వన్ ఆఫ్ ది రీజన్ చూపిస్తుంది, అంటే కరెన్సీ వాల్యూ పడిపోవడానికి. అంటే మనం ఇక్కడ ఆల్రెడీ 1 lakh ఎక్స్పోర్ట్ చేసాం, $1,50,000 విలువైన ప్రొడక్ట్స్ని ఇంపోర్ట్ చేస్తున్నాం, అంటే ఇక్కడ $50,000ని మనం అప్పు చేయాలి. సో ఇలా మన కంట్రీ ఆల్మోస్ట్ $39 billion అప్పు చేసింది. అంటే మనం ఐఎన్ఆర్లో చూసుకుంటే 168 లక్షల కోట్లు ఆల్రెడీ మన ఇండియాకు ఉంది అప్పు. అంటే ఇలా అప్పు చేసిందే. నెక్స్ట్ పబ్లిక్ డెబిట్. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా కంట్రీ మన గవర్నమెంట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కోసం, ఏదైనా స్కీమ్స్ కోసం మనీ కావాలిగా. ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా గవర్నమెంట్ రైతు భరోసా లాంటి ఏదైనా ఇవ్వాలంటే వాళ్ళకి రెడీగా రిజర్వ్స్ ఉండవు. సో వాళ్ళు అప్పు చేసుకొని తీసుకొచ్చి స్కీమ్స్ ఇవ్వాలి. సో ఇలా అప్పులు చేసే కొలది పెరుగుతూనే ఉంటాయి. ఎందుకంటే ఎప్పుడు కూడా మనీ రిజర్వ్ పెట్టుకోరు ఏ గవర్నమెంట్ కూడా. రిజర్వ్స్ లేకపోవడం వల్లే కదా కరెన్సీ వాల్యూ తగ్గిపోతుంది. సో రిజర్వ్స్ ఉంటే కరెన్సీ వాల్యూ పడిపోదు. మన ఇండియా దగ్గర రిజర్వ్స్ లేవు, ఆల్రెడీ అన్ని వాడేసుకున్నాము, ఇంకా అప్పు తెచ్చుకుంటున్నాం. సో దీన్ని పబ్లిక్ డిమాండ్ అంటారు. నెక్స్ట్ పాయింట్ నెంబర్ 4 ఇంట్రెస్ట్ రేట్. అంటే కొన్నిసార్లు మీరు చూసారు లేదు, బ్యాంక్స్లో సడన్గా ఇంట్రెస్ట్ రేట్ పెంచుతారు. అంటే అప్పులు ఇచ్చినప్పుడు సడన్గా తగ్గిస్తారు. ఎందుకు పెంచుతారు అంటే ఇంట్రెస్ట్ రేట్ అంటే ఎవరైతే డిపాజిట్ చేసే వాళ్ళలో పెరుగుతారని చెప్పి, లైక్ ఫారినర్స్. అంటే ఫారినర్స్ అట్రాక్ట్ చేయడం కోసం రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ పెంచారు అనుకోండి, అప్పుడు ఫారినర్స్ ఎక్కువ డిపాజిట్ చేస్తారు మన దగ్గర మనీని. సో ఆటోమేటిక్గా మన దగ్గర ఫారెన్ రిజర్వ్ పెరుగుతాయి.
సో రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ బ్యాంక్స్ కొన్ని సార్లు ఎందుకు పెంచుతాయి అంటే ఇది వన్ ఆఫ్ ది రీజన్. అంటే ఇది మంచి చేయడానికే ఒక రకంగా. ఎందుకంటే అప్పుడే కదా ఫారినర్స్ వచ్చి అట్రాక్ట్ అయ్యి మన కంట్రీస్లో డిపాజిట్ చేస్తారు, లైక్ మనీ ఇన్వెస్ట్ చేస్తారు. సో అప్పుడే కొంచెం వాళ్ళకి అడ్వాంటేజ్ ఉంటుంది, వాళ్ళని అట్రాక్ట్ చేయడం కోసం ఇలా బ్యాంక్స్ పెంచుతాయి. నెక్స్ట్ ఫారిన్ ఎక్స్చేంజ్, లైక్ ఫారిన్ రిజర్వ్స్. చెప్పాం కదా, మనం ఏదైనా ప్రొడక్ట్ కొనాలంటే మన దగ్గర ఫారిన్ రిజర్వ్స్ రెడీగా ఉండాలి. సో ఇవి లేనప్పుడు ఇంకా ఆటోమేటిక్గా మనకి ఎక్స్పోర్ట్ చేయడానికి ఉంటుంది కానీ ఇంపోర్ట్ చేయడానికి ఉండదు, ఎందుకంటే డబ్బులు లేవు కదా ఫారిన్ రిజర్వ్స్. సో ఇలా కూడా కరెన్సీ వాల్యూ పడిపోవడానికి కారణం ఉంటుంది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే ఇండియాకి ఇండిపెండెన్స్ వచ్చినప్పుడు 1947లో $1 = $1. తర్వాత కొన్ని యుద్ధాల కారణంగా 1962లో మనం అప్పటికి కూడా ఎక్స్పోర్ట్స్ ఇంపోర్ట్స్ ఉండేవి కదా, అప్పుడు ఇండియన్ వాల్యూ అంతేం పడిపోలేదు, కరెన్సీ వాల్యూ సేమ్ రేట్లోనే ఉండేది. అంటే ఫస్ట్ ఇండిపెండెన్స్ వచ్చిన 10 years వరకు, లైక్ $1 = $1కి $4, అలా అంతకుమించి డిఫరెన్స్ ఉండేది కాదు. బట్ 1962లో ఫస్ట్ టైం ఇండియా పాకిస్తాన్ వార్ జరిగింది. ఆ వార్ జరిగినప్పుడు మనం ఆ బాంబులు గింబులు కొనుక్కోవడం కోసం ఫస్ట్ టైం ఇండియా గవర్నమెంట్ ఏం చేసిందంటే, అప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ రూలింగ్లో ఉండేది, వాళ్ళు కరెన్సీ వాల్యూని తగ్గించారు. అంటే పెంచడం కోసం, కొనడం కోసం బాంబులు గింబులు. సో కొన్నారు, తర్వాత వాళ్ళే మళ్ళా కరెన్సీ వాల్యూ నార్మల్స్ చేశారు. ఒక్కప్పుడు ఎలా ఉండేదంటే ఫిక్స్డ్ కరెన్సీ ఎక్స్చేంజ్ పాలసీ ఉండేది, అంటే అప్పుడు గవర్నమెంట్కి కంప్లీట్ రైట్స్ ఉండేవి ఆ కరెన్సీని డిసైడ్ చేయడానికి. బట్ 1975 తర్వాత అప్పుడు కూడా కాంగ్రెస్ గవర్నమెంటే ఏం చేశారంటే దాన్ని ఫ్లెక్సిబుల్ కరెన్సీ ఎక్స్చేంజ్కి మార్చారు. అంటే అప్పుడు గవర్నమెంట్కి ఏ అథారిటీ లేదు అంటే కరెన్సీ వాల్యూ డిసైడ్ చేయడానికి. మార్కెట్ అంటే మార్కెట్ చేతిలో ఉంది, అంటే మార్కెట్ బాగుంటే కరెన్సీ వాల్యూ బాగుంటుంది, మార్కెట్ పడిపోతే కరెన్సీ వాల్యూ పడిపోద్ది. ఇది గవర్నమెంట్ పూర్తి కంట్రోల్ లేదు, గవర్నమెంట్కి మార్కెట్ మీద కంట్రోల్ ఉంటుంది. సో ఇది మీకు కొంచెం టిపికల్గా ఉంటుంది, స్లోగా అర్థం అవుద్ది. సో ఇలా ఈ ఫ్లెక్సిబుల్ పాలసీకి చేంజ్ చేయడం ఏంటంటే మార్కెట్లోనే ఎక్కువ ఎక్స్పోర్ట్ ఇంపోర్ట్ ప్రొడక్టివిటీ అన్నీ పెరిగితేనే కరెన్సీ వాల్యూ నిలబడుతుంది. సో ఈ ఫ్యాక్టర్స్ని డిసైడ్ చేసి ఆ హక్కు అంతా కూడా సెంట్రల్ గవర్నమెంట్ చేతిలో ఉంటుంది. సో మన నిర్మలా సీతారామన్ ఏం చెప్తున్నారు, రోజు రోజుకి ఇండియన్ కరెన్సీ పడిపోవట్లేదు, డాలర్ స్ట్రెంత్ అవుతుందని చెప్తున్నారు. మరి డాలర్ స్ట్రెంత్ అవుతున్నప్పుడు మన కరెన్సీ కూడా మనం స్ట్రెంత్ చేసుకునే బాధ్యత మనకుంది కదా, రూపీస్ని. ఇప్పుడు ఎందుకంటే కొంతమంది ఏమంటారు, ఆఫ్ఘనిస్తాన్ చిన్న కంట్రీ కాబట్టి మన కంట్రీ పెద్దది, మన పాపులేటెడ్ కంట్రీ కాబట్టి మన కరెన్సీ వాల్యూ పడిపోయింది, ఆఫ్ఘనిస్తాన్ చిన్న కంట్రీ కాబట్టి బాగుందంటారు. మరి అలా అనుకుంటే చైనా కూడా మనతో పాటు ఈక్వల్లీ పాపులేటెడ్ కంట్రీ. బట్ ఈరోజు చైనాలో మనం ఒక కరెన్సీ వాళ్ళు తీసుకోవాలంటే $12 పే చేయాలి, మనం $12. అంటే దారుణంగా దిగజారిపోయాం. 2010లో రష్యా కరెన్సీ ఎలా ఉండేదంటే మనం $1 ఇస్తే వాళ్ళు $10 ఇచ్చేవారు, మనకు చాలా స్ట్రాంగ్ 2010 వరకు. బట్ ఈరోజు ఇండియన్ కరెన్సీ అంతా రష్యా కరెన్సీ ఆల్మోస్ట్ ఈక్వల్ అయిపోయింది, అంటే మనం 10 రెట్లు దిగజారిపోయాం ఈ లాస్ట్ 10 yearsలోని. సో మనందరం క్వశ్చన్ చేయకపోతే గవర్నమెంట్ సీరియస్నెస్ పెరగదు. సో ప్రజలందరూ కూడా దీన్ని బాధ్యతగా తీసుకొని క్వశ్చన్ చేయాలి గవర్నమెంట్ని, అప్పుడే మన లైఫ్స్ బాగుంటాయి. లేదంటే వీళ్ళు 4th లార్జెస్ట్ ఎకానమీ ఇలా చెప్పుకుంటే ముందుకెళ్తారు. సో సగటు పెర్ క్యాపిటల్ ఇన్కమ్ పెరిగితేనే దేశం అభివృద్ధి చెందుతుంది, మన జీవితాలు బాగుంటాయి. లేదంటే ఇంకా మన శ్రీరాము శ్రీకృష్ణ ముస్లిము అల్లా క్రిస్టియన్ ఈ గొడవలు పెట్టుకొని మళ్ళీ మనం కొట్టుకు చచ్చి మన కంట్రీని దిగజారడం తప్ప ఎగబాగడం ఉండదు. సో